నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఎందుకో ఆంధ్ర రాజకీయాలని కేంద్ర రాజకీయాలను కూడా పరిగణలోకి చూసుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఓ రాజకీయ నాయకుడు కుటుంబానికి చెందినటువంటి వారసుడు రాజకీయాల్లోకి రావటం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదు. అవి జరిగినాయి కూడా. అయితే రాజకీయాల్లో విధానపరమైనటువంటి విమర్శలు చేసుకోవటం సహజం. ఒకళ్ళు అవునన్నది ఇంకొకళ్ళు కాదంటారు, ఇంకొకళ్ళు అవునన్నది కాదన్నది అవునంటారు. సహజమే. ఇవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఒకలాగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక విధానం అనేది ఒక ప్రోటోకాల్ లాగా కొన్ని పథకాలకు సంబంధించి ముందుకు సాగిపోతూ ఉంటాయి. వాటికి ఎవరికి క్రెడిట్ లేదనేది తీసి పక్కన పెడితే, అట్లాగే వ్యక్తుల విమర్శలు కూడా ఒక పద్ధతిగానే ఉండాలి. ఎందుకంటే మనం క్రెడిట్ అంశాలని పక్కన పెడుతున్నప్పుడు విమర్శలను కూడా సద్విమర్శలుగానే ఉండాలి. వ్యక్తిగతం ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళకేం సంబంధం ఉంటుంది? ఇండ్లలో కుటుంబ సభ్యుల్ని అన్యాయంగా ట్రోల్ చేసే పరిస్థితుల్ని వదిలిపెట్టాలి. అది అంత మంచిది కాదు. ముఖ్యమంత్రో లేకపోతే మాజీ ముఖ్యమంత్రో మంత్రో లేదా ఎమ్మెల్యేనో వాళ్ళ మీద మాట్లాడే మాటల తీరు సరిగ్గా ఉండదు. మంత్రులు చేసి మాట్లాడే వాళ్ళ తీరు చూస్తుంటే ఒక్కోసారి నవ్వొస్తూ ఉంటుంది. అసలు ఏ అర్హత చూసి మీకు మంత్రి ఇచ్చారు? అట్లాగే అధికారంలో ఉండి కొంతమంది మంత్రులు చేస్తున్నప్పుడు చేసే విమర్శలు చూస్తున్నప్పుడు కూడా బాధ వస్తుంది. ఒకరిని తిట్టడం అంత మంచిది కాదు. ఈ మధ్య ఒక ఆయన నిజానికి గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి దళిత బహుజన వర్గాల్ని అవమానించే రీతిలో వాళ్ళు ఏదో శత్రువుల్లాగా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. దానికోసం ఒక ప్రత్యేక సంస్థ. ఇలా రాజకీయాలు కలుషితం అయిపోతాయి. అది అధికార పక్షమా లేదా విపక్షమా అని నేను చెప్పను. మళ్ళీ ఇంకొక ఆశ్చర్యకరమేంటంటే వీళ్ళ పుట్టినరోజుకి వాళ్ళ పుట్టినరోజుకి వీళ్ళు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వీళ్ళేనా అనిపిస్తుంది. అంటే అంత వ్యక్తిగత అనుబంధాలను మీరు కలిగి ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలకు ఎందుకు వెళ్తారు? మీ కుటుంబ సభ్యులను ఎందుకు భయాన్ని పడుస్తారు? అది ఆలోచించండి. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు?